సదరన్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుండి ఇరువురు కడపలోని రిమ్స్ ఉద్యోగులు 35,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన ఏసీబీడీ ఎస్పీ సీతారామరావు కథనం మేరకు వివరాలు వీరపునాయునిపల్లె మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరపు శేఖర్ తన భార్య వెంకటేశ్వర్ కి చెవిటి సమస్య ఉంది. నవంబరులో సదరన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం కడప రిమ్స్ లోని ఈఎన్టీ విభాగం వద్దకు వచ్చారు. డిపార్ట్మెంట్ మెడికల్ రికార్డ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు వారిని కలిశారు. మీకు సదరన్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని, ఇందుకు సంబంధించిన పని తానే చేస్తున్నానని తెలిపారు. డాక్టర్ తో తానే మాట్లాడి సర్టిఫికేట్ ఇప్పిస్తామని నమ్మించారు. వాస్తవానికి వారికి ఆ కెపాసిటీ లేకున్నా, డిపార్ట్మెంట్ కు సంబంధం లేకున్నా తామే సదరన్ సర్టిఫికేట్ ఇప్పిస్తామని, ఇందుకు 35,000 ఇవ్వాలని వీరపు శేఖర్ ను డిమాండ్ చేశారు. దీంతో ఆయన అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం వారి ఇరువురికి 35,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా వీరపునాయుని మండలం వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి వీరపు శేఖర్ అనే వ్యక్తి తన భార్య వెంకటేశ్వరి అనే ఆమెకు చెవుడు ఉన్నందున ప్రభుత్వం వారు ఈ సందర్భంగా ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకొని తన భార్యకు పెన్షన్ నిమిత్తము ఆ సదరం సర్టిఫికేట్ కోసం ఆయన కడప రిమ్స్ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగం దగ్గరికి రాగా గత నవంబర్ నెలలో ఆయన ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకొని దాని తర్వాత ఈ సదరం సర్టిఫికేట్ కోసం కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఇతను సుబ్బయ్య అనేటువంటి సూపరింటెండెంట్ తర్వాత అతను డాక్టర్ గారితో అక్కడే ఉన్నటువంటి సుబ్బయ్య వీళ్ళిద్దరినీ కూడా ఈ శేఖర్ భార్యతోనూ మాట్లాడి మీకు సదరం సర్టిఫికేట్ను నేను ఇప్పిస్తానని, ఈ సదరం వర్క్ అంతా కూడా నేనే చూస్తున్నానని అతను చెప్పి డాక్టర్ గారితో ఈఎన్టీ గారితో నేనే మాట్లాడి మీకు ఆ సర్టిఫికేట్ ఇప్పిస్తానని వాళ్ళను నమ్మించి యాక్చువల్గా తనకు కెపాసిటీ లేకున్నా కూడా, తనకు డిపార్ట్మెంట్ సంబంధం లేకున్నా కూడా తనే చేయిస్తానని చెప్పి ఆయన యాక్చువల్గా మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా చేస్తూ ఉన్నాడు. నేనే ఇదంతా కూడా చేయిస్తున్నాను డాక్టర్స్ దగ్గర చెప్పి అని చెప్పి ఆ విషయం తెలియనటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి వీరపు శేఖర్ను నమ్మించి అతనితో 30,000 లంచం డిమాండ్ చేసి, నువ్వు 30,000 లంచం ఇస్తే తప్ప డాక్టర్స్ నీకు ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయరు, ఇవ్వకపోతే పని జరగదు అని బెదిరించి నవంబర్ నుంచి జనవరి వరకు కూడా అతన్ని పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిప్పించి, సరే డాక్టర్ గారితో మాట్లాడించండి, మేము డాక్టర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని, మాకు అంత శక్తి లేదు కాబట్టి ఆ శక్తి లేనందువల్ల మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ లంచం డబ్బు లేకుండా మేము పని చేయించుకుంటామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా డాక్టర్ గారిని కలవడానికి వీల్లేదు, డాక్టర్ గారు మీరు వెళ్తే డైరెక్ట్గా కలవరు, మీకు పని అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి బెదిరించి ఈ పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నందువల్ల తన పని కాకపోవడంతో విసిగి వేసారినటువంటి శేఖర్ అనే ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను కలిసి నాకు కంప్లైంట్ ఇచ్చి, ఆ కంప్లైంట్ మేరకు మేము నిన్న కేసు రిజిస్టర్ చేసి ఆయన ఈరోజు రమ్మన్నందువల్ల సూపరింటెండెంట్ అయినటువంటి సుబ్బయ్య ఈరోజు సదరం ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ లంచం డబ్బు ఇవ్వమని చెప్పినందువల్ల ఈరోజు మధ్యాహ్నము మేము చెప్పిన మేరకు ఆయన డబ్బులు తీసుకొని వచ్చి ఫిర్యాదుదారుడు సుబ్బయ్యకు రెడ్ హ్యాండెడ్గా సుబ్బయ్యకు సదరం ఆఫీస్లో సుబ్బయ్యకు 30,000 ఇవ్వడం జరిగింది. సుబ్బయ్య తన వద్ద 5,000 30,000 రిసీవ్ చేసుకున్నటువంటి సుబ్బయ్య తన వద్ద 5,000 పెట్టుకొని అదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి వెంకటేష్ అనే జూనియర్ అసిస్టెంట్కు 25,000 ఇచ్చాడు. సో 25,000 వెంకటేష్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే, ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా మేము చేయించాలని చెప్పి ఈ సర్టిఫికేట్ పని పూర్తి చేయించాలనుకున్నాం సార్ అని చెప్పడం జరిగింది. మరి ఆ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బ్రోకర్ ఎవరు, అతను ఏ డాక్టర్తో చేయిస్తాడు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేదు. దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది.
ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వెంకటేష్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. పూర్తి విచారణ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మొత్తం విచారించి అందరినీ కూడా ఈ కేసులో భాగస్వాములు చేసి అందరినీ కూడా రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ సుబ్బయ్య సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ ఇద్దరి మీద కూడా ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము. 30,000 లంచం కూడా వాళ్ళిద్దరి దగ్గర 5,000, 25,000 చొప్పున రికవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ కొనసాగుతుంది.